యాక్చువల్ ట్రైలర్లో నువ్వు సినిమా మొత్తం చెప్పేసావు. నా డౌట్ అదే అన్న, ట్రైలర్లోనే సినిమా అంతా ఉంది. లైక్ ఫస్ట్ ఎక్స్ని లవ్ చేసి వదిలేస్తారు, తర్వాత లవ్ చేసుకుంటారు, మళ్ళీ ఎక్స్ వచ్చి కలపడానికి ట్రై చేస్తారు, నువ్వు ఇంత మూరు కూడా ఉంటుంది. అది అయిపోయినాక మళ్ళీ ఫాదర్ సంథింగ్ సెంటిమెంట్ అది బ్యాక్డ్రాప్ ఉంది. సో ఇక్కడ నువ్వు మొత్తం స్టోరీ చెప్పేస్తున్నావు, మళ్ళీ నేను థియేటర్లో ఏం చూడాలన్నా? లేదంటే నేను ఎందుకు చెప్పేశాను దిల్రూబా అంటే, ఇదేం థ్రిల్లర్ సినిమా కాదు తమ్ముడు. దిల్రూబా ఈజ్ ఆల్ అబౌట్ మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి, వాడి క్యారెక్టరేషన్ తాలూకు మాటలు చాలా బాగుంటాయి. సో కథ ఇది ఇలాంటి సెటప్లో ఉంటుంది, క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్స్ ఇవన్నీ మీకు చెప్పేసి ప్రిపేర్ చేసి థియేటర్లోకి పంపితే ఇంకా మీరు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని నా ఉద్దేశం. అందుకే నేను ప్లాట్ అనేది చాలా క్లియర్ కట్గా చెప్పేశాను. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు, అరే నిజంగానే మన లైఫ్లోకి మళ్ళీ ఎక్స్ ఒకసారి తిరిగి వస్తే, ఇప్పటిదాకా మనం చూసిన అన్ని సినిమాల్లో ఎక్స్ రాగానే గొడవలో లేకపోతే ఇంకొక తిప్పలో కష్టాలు ఇవి చూసాం. నిజంగా ఎక్స్ అన్నది మన లైఫ్లోకి వస్తే ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్ ఇది అనేది ఒకసారి రేపు మీరు థియేటర్లో చూసేటప్పుడు ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఎక్స్ను ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేయండి, అన్న రికార్డ్ అయింది ఆ ఎక్స్ప్రెషను. అంటే అంటే అన్నావు కానీ ఆ ఊహ బాగుంది. అదే రియాలిటీలో కొంచెం కష్టం. రియాలిటీ అంటే ఐ ఫీల్ అంటే మొన్ననే అడిగాను వాట్సాప్లో కలుద్దామని, మళ్ళీ బ్లాక్ చేసి. సినిమా దిల్రుబా సినిమా అయిన తర్వాత ఒకసారి మాట ట్రై చేయండి.